తస్మాత్ జాగ్రత్త. ఒక ఏపీకే ఫైల్తో పాటు ప్రభుత్వ అధికారులు గ్రూప్లో చేరమని సందేశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. నమ్మొద్దు, మోసపోవద్దు. మీ ఫోన్ కంట్రోల్ మొత్తం నేరస్తుల చేతిలో వెళ్తుంది. మీ మొబైల్ యాప్స్ నుండి డబ్బులు కాజేస్తారు. మీ స్నేహితులకు మీరు పంపినట్లుగానే వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఏపీకే ఫైల్స్ పంపి అందరి ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. ఈ ఫేక్ మాత్రం నమ్మొద్దు, ఎవరు మోసపోవద్దు. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను ఒకసారి వివరంగా అందిస్తాను. హలో వ్యూవర్స్, నేను మీ దివసం ఎదరమేల లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది, మరి కొన్ని చోట్ల ఎండ అనేది వస్తుంది, కాసేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే ఈ వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మిగిలిన భాగాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో మనకి సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి మోస్తారుగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి వాతావరణం గురించి ఒకసారి పరిశీలిస్తే, రేపు మనకి యథావిధిగా ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్ల మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అనేవి 33 నుంచి 35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వర్షాలు అనేవి ఈ రోజు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. రేపటి వాతావరణంలో పొడి వాతావరణం అనేది ఎక్కువ శాతం అనేది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే, జూలై 26వ తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిశా వైపుగా కొనసాగితే మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చల్లటి వాతావరణం అలాగే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి. లేదు ఈ అల్పపీడనం దిశ మార్చుకుని భువనేశ్వర్ దగ్గర తీరం దాటితే కనుక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. ఈ అల్పపీడనం దిశ మార్చుకుంటే కనుక మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. లేదు ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా తీరం దాటితే కనుక మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి మనం ట్రాక్ చేసి ఈ అల్పపీడనం దిశ ఎటు మారుతుంది అన్న దాని గురించి రేపటి వీడియోలో క్లారిటీ అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనం వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి మనం యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రతిరోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ప్రస్తుతం కృష్ణా అలాగే గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.